మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామమున ఈ వీడియో చూస్తూ ఉన్న వారెల్లరకు కృపయు సమాధానమును తోడయుండును గాక. ఆమేన్. పిల్లరా, మనిషిలో భూమి మీద దేవుని పోలికగా పుట్టిన ప్రతి మనిషిలో, అది చిన్నవారే కానీ, యవనస్తులే కానీ, వృద్ధులే కానీ, భక్తులే కానీ, భక్తిహీనులే కానీ, విశ్వాసులే కానీ, అవిశ్వాసులే కానీ, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారేమి కానీ, మరి ఎవరిలోనైనా అనేక దుర్గుణాలు, సాతాను యొక్క దుర్గుణాలు కనబడకుండా బయటకు వస్తూ ఉంటాయి. అవి మనకు తెలియకుండానే అవి బయటకు వస్తూ ఉంటాయి. మనలో ఉన్నవని తెలియకుండానే ఇతరులకు కనబడుతూ ఉంటాయి. అవేవనగా, వాడు అంటే అపవాది కలిగించే కోపము, అసూయ, సోమరితనము, ఆందోళన, మందస్థితి, నిష్ఫల స్థితి, అపజయము, నిరాశ, అపనమ్మిక, భక్తిహీనత, దిగులు, అధైర్యము, దీర్ఘకాల చింత, దుఃఖము, అశ్రద్ధ, చెడు కోరికలు, అపార్థములు, మనస్పర్ధనలు, కలహగుణము, అందని వాటిని ఆశించుట, వృద్ధాప్యం వల్ల కలుగు హాని, నిస్సహాయత్వము, ఇవి రానీకము. అతడు మా ప్రార్థనలను బట్టి, అంటే మనం చేసే ప్రార్థనలను బట్టి చెలరేగినా కానీ అవి మనకు హాని కలగనీయకుండా దేవా, వానికే హాని కలగనివ్వమని మరి దైవజనులు దేవదాసయ్య గారు చేసిన ప్రార్థన మీకు ఇప్పుడు తెలియచేసి ఉన్న రీతిగానే మనము ప్రతిదినము ఈ దుర్గుణాలన్నిటిని కూడా ఎదిరించవలసిన వారమైనా, తీసివేసుకునవలసిన వారమైనా, ఇలాగున ప్రభువునందు స్థిరము కలిగిన భక్తి, స్థిరము కలిగిన విశ్వాసం గలవారమై ఉండి ఈ దుర్గుణాలు పోగొట్టుకొని దేవుని యొక్క సద్గుణాలు అందుకొని ఆయన యందు భయభక్తులు కలిగిన వారమై ఉండి ఆయన రాకడలో ఎగిరి వెళ్ళగలిగిన ధన్యత ప్రభు మనెల్లరకు తోడయుండును గాక. ఆమేన్.